ప్రధానమంత్రితో మాట్లాడాను. కేంద్రంలో ఉండే హోం సెక్రటరీతో మాట్లాడాను. బై మార్నింగ్ రాత్రికి రాత్రి 6 ఎన్డీఆర్ఎఫ్ టీములు, 40 పవర్ బోట్లు, హెలికాప్టర్లు అన్ని తెప్పించాం. ఎక్కడో లూధియానాలో ఉంటే అక్కడి నుంచి బై ఎయిర్ లిఫ్ట్ చేశారు. అన్ని ప్రయత్నాలు చేసి ఆ రోజు మీరు చూస్తే ఇవన్నీ చేసిన తర్వాత కూడా డ్రోన్స్ అయితే ఒక 150 డ్రోన్స్ వాడాం. ఎప్పటికప్పుడు ఇవన్నీ సమాయత్తం చేయడమే కాకుండా ఆ సమాయత్తం చేసి అన్ని ప్రయత్నాలు చేసి ముందుకెళ్లి గండ్లు పూడ్చాం. కిందికి నీళ్లు పోవడానికి అవన్నీ క్లియర్ చేశాం. ఎప్పుడు కూడా చేయలేదు ఫైర్ ఇంజిన్లు ఉపయోగించాం. ఫోన్లుంటే ఐవీఆర్ఎస్ మెసేజ్లు లేకుంటే మనుషులు పంపించే సమాచారం కూడా తెప్పించుకుని ఏ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెప్పించాం. ఈ విధంగా వీధి తిరిగాం. నేనైతే ఒకటికి 4 సార్లు రోజుల వారీగా కూడా తిరిగాను. ఎక్కడైతే డేంజరస్ ఏరియాస్ ఉన్నాయో, క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో అనేక సార్లు తిరిగాను. మంత్రులందరూ తిరిగారు. దీంతో చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే ప్రాణ నష్టాన్ని కాపాడగలిగాం. రెండోది మనోధైర్యాన్ని నింపగలిగాం. ఓసారి డిప్రెస్ అయిపోతా ఉంటాం. ఇంకెవరు మమ్మల్ని కాపాడలేరు అనుకుంటే మనిషి ఆలోచన వేరేగా ఉంటుంది. కాదు మేము ఉన్నాం అని మేము మనోధైర్యాన్ని ఇచ్చాం. ఎక్కడికక్కడ ముందుకు పోయి ఇవన్నీ చేశాం. అయితే ఇక్కడ చేసిన ఆఫీసర్లు గాని వినూత్నమైన కార్యక్రమాలు, డ్రోన్స్ ఉపయోగించడం, ఫైర్ ఇంజిన్స్ ఉపయోగించడం, 780 దగ్గర ప్రొక్లైన్స్ అని ఉపయోగించడం, 1-2 కాకుండా అన్ని కూడా కొన్ని వేల మంది పనిచేశారు. వేల మంది పనిచేసి మీరు చూస్తే ఒక మ్యాచ్ బాక్స్ ఇస్తే 2,30,000 ఇచ్చాం. ఒక క్యాండిల్స్ 3,50,000 క్యాండిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. వాటర్ బాటిల్స్ అయితే 1,14,00,000 వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. మిల్క్ 37 లక్షల మిల్క్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 47 లక్షల బిస్కెట్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఒక 5 లక్షల ఎగ్ కూడా, లాస్ట్ లో పౌష్టికాహారం బాగాలేదంటే ఎగ్ కూడా ఇమ్మన్నాను. ఇలాంటివన్నీ చేసి దగ్గర 1,15,000 ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఈ 10 రోజుల్లో. 1,15 lakhs 1,15,00,000 ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. వెజిటబుల్స్ కూడా 5,000 క్వింటాల్స్ వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. వాటర్ అయితే మామూలు ఇది కాదు, ఎన్ని ట్యాంకర్లు పెట్టాలో అన్ని పెట్టాం. మళ్లీ వార్ ఫుటింగ్ లో కనెక్షన్స్ కూడా ఇప్పించాం. సివిల్ సప్లైస్ కూడా 2,45,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేశాం. ఫైర్ డిపార్ట్మెంట్ అయితే నేను చెప్పాను దగ్గర 75,000 హౌసెస్ క్లీన్ చేశారు. నాట్ 1 or 2, 75,000 ఇండ్లు క్లీన్ చేసి దగ్గర 330 కిలోమీటర్ల రోడ్లన్నీ క్లీన్ చేశారు. ఇది ఒక మెహత్ ఎక్సర్సైజ్ కింద ఇది చేశాం. ఇంకొక పక్కన శానిటేషన్ అయితే దగ్గర 20,000 మెట్రిక్ టన్స్ గార్బేజ్ తీశాం. ఇది దగ్గర వెహికల్స్ కూడా మీరు చూస్తే 458 కిలోమీటర్లు ఎన్ని పూర్తి చేశారు. ఇంకొక పక్క మెడికల్ అయితే 2,03,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు. విత్ ఇన్ రికార్డ్ టైం 2,50,000 కనెక్షన్స్ పునరుద్ధరించాం. 122 బోట్లు ఉపయోగించాం. 150 డ్రోన్స్ చెప్పాను. 1,25,000 మందికి ఫుడ్ పాకెట్స్ ఇవ్వగలిగాం. ఈ అనుభవంతో ఇప్పుడు ఎప్పుడైనా సరే రేపు ఇలాంటి వరదలు వస్తే ప్రోగ్రామింగ్ చేయగలిగితే నేరుగా ఫుడ్ పాకెట్స్ అన్ని ఆటోమేటిక్ గా వాళ్ళ బిల్డింగ్ మీదకి పంపించేస్తాం. ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు.
అంటే ఒక న్యూ ఇన్నోవేషన్కి దారి తీసింది. కనీసం ఫుడ్, వాటరు, మెడిసిన్ ఎవరికి కావాలన్నా మనం పంపించే పరిస్థితి వస్తుంది. దట్ ఆల్సో విల్ డూ ఇట్. 47 డెత్లు జరిగాయి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను చాలాసార్లు సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైం ఈ రోజుటికి 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి డబ్బులు వచ్చింది. దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వాళ్లకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు, వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చారు, ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు. అమెరికాలో